మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. మన ప్రజాస్వామ్యం, ద పిల్లర్స్ ఆఫ్ అవర్ డెమోక్రసీ ఆర్ కొలాప్సింగ్. ఇక మళ్ళోసారి బీజేపీ నరేంద్ర మోదీ వస్తే దేశంలో పార్లమెంటరీ డెమోక్రసీ మిగులుతుందని మాత్రం ఇది కొద్ది ప్రశ్నార్థకమే. ఆన్ వన్ సైడ్ పార్లమెంటరీ డెమోక్రసీ, హ్యూమన్ రైట్స్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఇవన్నీ కూడా మనకి ఏదైతే మన భారత రాజ్యాంగంలో మన ఫౌండింగ్ ఫాదర్స్ రాసుకున్నారో ఈ లిబర్టీస్ అన్నిటికీ ప్రమాదం ఉంది. ఒక సైడ్ ఏమో ఇది, రెండో సైడ్ ఏమో ఎకానమీ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. వీళ్ళకి అసలు ఎకానమీ నడపడం, దేశం నడపడం రాదన్న చెప్పి నా అభిప్రాయం. మీరు వాట్ యు సీ ఎకానమీ అంటే బేసికల్ ఏంటిది? అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం, అంటే సామాన్యులకి రోజువారీగా ఇబ్బంది అయ్యే విషయాలు. అన్ఎంప్లాయ్మెంట్, హైయెస్ట్ ఎవర్ రికార్డెడ్ అన్ఎంప్లాయిడ్, హైయెస్ట్ ఎవర్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఇది రిటర్న్ డేటా, ఆల్సో ఇన్ గవర్నమెంట్ డేటా. ప్రైసెస్ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్, నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటున్నాయి. సామాన్యుని జీవితాల్లో చాలా కష్టం అయిపోయింది. అదేవిధంగా వాళ్ళు ఏం మాటలు చెప్పి ఏం చేశారండి? నేను పార్లమెంట్లో ఉండగా స్వయాన ప్రధానమంత్రి, వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్, ఇంపోర్ట్ మినిస్టర్ పార్లమెంట్లో బయట 2016 మొదలు పెట్టుకొని వరుసగా మేము రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ వాజ్ దర్ స్లోగన్. ఇదో నేను చెప్పే విషయం కాదు, పార్లమెంట్లో బడ్జెట్ స్పీచ్లో బయట. 2022 వరకు మేము రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. 2016 అన్నారు, 2017 అన్నారు, 2018 అన్నారు, 2019 అన్నారు, 2020 నుంచి అనడం మానేసిండ్రు. రైతుల ఆదాయం రెట్టింపు కాదు కదా, సగానికి పడిపోయింది. అదేవిధంగా రైతులు మద్దతు ధరకి మీరు సార్థకత ఇవ్వాలి, చట్టబద్ధత ఇవ్వాలంటే ఢిల్లీ ఊరి బయట కూర్చుంటే వీళ్ళు తీసుకున్న ఇన్హ్యూమన్ చర్యలకి 700 మంది రైతులు చనిపోయారు. మేం పార్లమెంట్లో ఆ చనిపోయిన రైతుల పేర్లు ఇవ్వండి, కంపెనీషన్ ఇవ్వండి, మా దగ్గర లేవు అని చెప్పారు. ఆ తర్వాత పబ్లిక్ ప్రెజర్కి, ఫార్మర్స్ ప్రెజర్కి తలొగ్గి ఆ చట్టాలని వెనక్కి తీసుకున్నారు. ఆ చట్టాలు వెనక్కి తీసుకునే క్రమంలో ఈ మోదీ ప్రభుత్వమే రైతు సంఘాలకి, ఎంఎస్పికి చట్టబద్ధత ఇస్తామని చెప్పడం జరిగింది. లీగల్ శాంక్టిటీ ఇస్తామన్నారు, మోసం చేసిండ్రు, ఇవ్వలేదు. అదేవిధంగా హౌసింగ్ ఫర్ ఆల్ అన్నారు, పార్లమెంట్లోనే అన్నారు. 2022లో భారతదేశంలో అందరికీ పక్కా ఇండ్లు ఇస్తామన్నారు. ఇల్లు ఇవ్వకపోగా తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో ఒక్క ఇల్లు కూడా కట్టలేదు కేంద్ర ప్రభుత్వం స్కీమ్లో. నిరుద్యోగ విషయంలో 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి కొత్త ఉద్యోగాలు సృష్టిస్తామన్నారు. 2 కోట్ల ఉద్యోగాల సంగతి దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలు కూడా ఊడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. మరి ఆ సమస్య పట్ల వాళ్ళకి ఎంత నిర్లక్ష్య వైఖరి ఉంటే ఆ ఉన్న వేకెన్సీస్ కూడా ఫిలప్ చేయడం లేదు. అదేవిధంగా భారతదేశం యొక్క రక్షణ దళాలతో కూడా ఒక నిర్లక్ష్య ధోరణి, ఒక అసమర్థ ధోరణి, ఒక అవగాహన లేని ధోరణితో ముందుకు పోతున్నారు. నేను ఒక మాజీ సైనికుడు చెప్తున్నా, అగ్నివీర్ స్కీమ్ ఈ దేశ రక్షణకి, నేషనల్ సెక్యూరిటీకి ప్రమాదకరం. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద కంట్రీ అండ్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ. అన్ని రంగాల్లో మీరు ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రసీ తీసుకోండి, పార్లమెంటరీ డెమోక్రసీ తీసుకోండి, ఎకానమీ తీసుకోండి, అన్ఎంప్లాయ్మెంట్ విషయం తీసుకోండి, రైజింగ్ ప్రైసెస్ తీసుకోండి, నేషనల్ సెక్యూరిటీ తీసుకోండి. నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం విఫలమైంది. అందుకోసం ఇప్పుడు ఏం చేస్తున్నారు? అసలు నేను ఆశ్చర్యపోతున్నా. జస్ట్ ఫర్గెట్ అబౌట్
నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి మినిస్టర్ నరేంద్ర మోదీ స్పీచ్లు చూసి భారతదేశంలో చాలా గొప్ప గొప్ప వాళ్ళు ప్రధానమంత్రులు ఉన్నారు. ఏనాడు ఇంత దిగజారి మాట్లాడలేదు. ప్రధానమంత్రి అంటే ఏదో ఒక విషయంలో ఒక స్టేట్స్మెన్గా ఉండాలి, ఒక రాజనీతిజ్ఞుడు ఉండాలి. వాళ్ళు దిగజారిపోయి అసత్య ఆరోపణలే కాదు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకు కూడా తెలుసు మేము పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నామని. ఎందుకు? అసలు వాళ్ళు మాట్లాడేది తెలంగాణకు వస్తుందండి. మేము అందరం స్పీచ్లు చూస్తున్నాం. గత 10 ఏళ్లలో మీరు తెలంగాణకి ఏం చేసిండ్రు, ఈసారి గెలిస్తే మీరు ఏం చేస్తారని చెప్పి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. మీరేమైనా ఇరిగేషన్ ప్రాజెక్టుకి గతంలో మేలు చేసిండ్రా, లేకపోతే ముందు ఏమైనా జాతీయ హోదా ఇస్తారా, లేకపోతే మేము పెట్టిన పెండింగ్ అప్లికేషన్ చేస్తారా? మాట్లాడటం లేదు.